మన టాలీవుడ్‌లోనే సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి ఎవరైనా గాని, వాళ్ళు మగవాళ్ళైనా గాని, లేక ఆడపిల్లలైనా గాని, వెళ్ళిన తర్వాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని, చాలా డిసిప్లిన్ తోటి అక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులతో మెలుగుతూ, ఒక పెద్ద స్థాయికి ఎళ్దామనే ఆలోచనతోనే ఎళ్తారు. సో, కొంతమంది దైవ దినాలు సరిగ్గా లేక, కొంతమంది దర్శకులు, కొంతమంది నిర్మాతలు, కొంతమంది హీరోల చేతిలో పడి, వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. చాలామంది హీరోయిన్‌లు కూడా ఒక హీరో మీద, అదేవిధంగా దర్శకులు, నిర్మాతల మీద ఎన్నో సార్లు ఆరోపణలు చేసిన విషయాలు కూడా బయటకొచ్చాయి. ఆ వార్తల్ని మనం విన్నాం. అంతేకాకుండా డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు ఈళ్ళందరి మీద కూడా అత్యాచారం యొక్క ఆరోపణలు ఇయన్నీ బయటపడ్డాయి. ఇయన్నీ తెలుసు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, టాలీవుడ్‌లోని ప్రముఖ కొరియోగ్రాఫర్ అయినటువంటి 'జానీ మాస్టర్' మీద ఒక సంచలన వార్త బయటపడ్డది. ఆయనకి తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. మళ్ళీ జైలు శిక్ష మళ్ళీ ఆయనకి దిక్కనిపిస్తుంది. అటువంటి పెద్ద వార్త అయితే బయటపడ్డది. సో, అతని గురించి ముఖ్యంగా మనం ముందు జరిగిన విషయాలు కొన్ని తెలుసుకుంటే, ఈ వార్త అసలు ఏంటనేది తెలుస్తుందన్నమాట. సో, 'జానీ మాస్టర్' 2024 సెప్టెంబర్ 11న 'జానీ మాస్టర్' పైన తన టీమ్‌లో ఉన్నటువంటి ఒక బాలిక నన్ను 2019 నుంచి అత్యాచారం చేస్తున్నాడని చెప్పేసి ఫోక్సో చట్టం కింద అయితే అతని మీద కేసు వేసింది. సో, అత్యాచారం చట్టం మీద ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే కోర్టు అతనికి 36 రోజులు జైలు శిక్ష విధించింది. 36 రోజుల తర్వాత అతను బెయిల్ తీసుకొని బయటకొచ్చాడు. సో, ఆ తర్వాత ఎక్కడా కూడా కనిపించకుండా కనుమరుగైపోయాడన్నమాట. బయటికే రాకుండా సిగ్గుతోటి పాపం ఇంట్లోనే ఉండిపోయాడు. సో, ఆ తర్వాత 'పెద్ది' సినిమాలోను ఒక అవకాశం వచ్చింది. రీసెంట్‌లీగా 'పెద్ది' సినిమాలో సాంగ్‌కైతే ఆయన డాన్స్ కొరియోగ్రాఫర్ చేస్తూ మనందరికి కూడా రీసెంట్‌లీగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. నాకు మంచి అవకాశం ఇచ్చిన మెగాస్టార్ కుటుంబానికి ధన్యవాదాలంటూ, మళ్ళీ నా జీవితాన్ని ప్రారంభిస్తున్నానని జెప్పేసి, అతను ఒక వీడియో కూడా రిలీజ్ చేసాడు. అదంతా చూసాం మనం. సో, ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద వార్త ఏంటంటే, అతని మీద ఎవరైతే ఈ కేస్ పెట్టిందో ఈ మహిళ మళ్ళీ ఆ కేస్‌ని మళ్ళీ రీఓపెన్ చేసే విధంగా అయితే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే, ఇతనిని టాలీవుడ్‌లో ఒక ప్రముఖ మహిళ 'సుమలత దేవి' అని చెప్పేసి ఒక ప్రముఖ మహిళ ఈ కొరియోగ్రాఫర్‌ని కాపాడదామని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేస్తుందంట. పెద్ద పెద్ద ప్రముఖులు, అదే విధంగా ఆ ప్రముఖులతో, జడ్జిలతో మాట్లాడించి, ఆ కేసుని పక్కదారి పట్టించే విధంగా అయితే అతనికి సపోర్ట్‌గా ఉందంట. సో, అది తెలుసుకున్న ఈ బాలిక లేటెస్ట్‌గా అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వదిలింది. అదేంటంటే, "సుమలత గారు, మీకిదేనా సమంజసమా? మీరు కూడా ఒక ఆడావిడి. నాకు జరిగిన అన్యాయం గురించి మీరు బాధపడాలి తప్ప, నాకు సపోర్ట్ చేయాలి తప్ప, అటువంటి నిందితుడికి మీరు సపోర్ట్ చేస్తారా? ఆ కేసుని పక్కదోవ పట్టించి కొట్టివేయడానికి ప్రయత్నాలు చేస్తారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి?" అని చెప్పేసి ముక్కుసూటిగా అడిగింది. జానీ మాస్టర్ మళ్ళీ జైలుకెళ్తాడు. ఎందుకంటే అటువంటి నీచుడు ఈ భూమి మీద ఉండకూడదు. అతను జైల్లోనే ఉండాలి. మళ్ళీ వేరే మహిళలకు కూడా అన్యాయం చేస్తాడు ఇటువంటి వాడు అనే విధంగా అయితే ఈవిడ కామెంట్లు చేసింది. సో, జానీ మాస్టర్‌కి మళ్ళీ జైలు కూడా గతి అని చెప్పేసి చాలామంది అతనికి వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా మళ్ళీ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడతా ఉన్నారు. జానీ మాస్టర్‌కి మళ్ళీ జైలు కూడా అని. సో, ఇదంతా చూస్తుంటే జానీ మాస్టర్‌ని తొక్కేయడానికి సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్‌లో ఒక అగ్ర హీరో అయితే ఇదంతా కుట్ర జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆయన పవన్ కళ్యాణ్ తరపే ముందు నుంచి కూడా ఉన్నాడు. సో, పవన్ కళ్యాణ్‌కి ఎగనిస్ట్‌గా కొంతమంది నేతలైతే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్‌లోని. వాళ్ళందరూ కూడా జానీ మాస్టర్‌ని తొక్కే యోచనలో ఉన్నారు. అందుకే ఈ పిల్లని మళ్ళీ రెచ్చగొట్టి ఎప్పుడో 2019 నుంచి జరుగుతున్న వ్యవహారం అప్పుడే చెప్పకుండా ఇప్పుడు చెప్పిన ఈ పిల్ల గురించి ఈ పిల్లని రెచ్చగొట్టి జానీ మాస్టర్‌ని మళ్ళీ జైలుకి పంపే యోచనలో ఉన్నారన్నమాట. సో, దీనివల్ల జానీ మాస్టర్ రాబోయే రోజుల్లో జైలుకెళ్ళే అవకాశం ఉంది. సుమలత దేవి గారు ఎంత ప్రయత్నించా గాని ఈ బాలికకైతే సపోర్ట్ ఎక్కువగా ఉంది. నాకు తెలిసిన మట్టుకైతే. కుట్ర ఎక్కువగా జరుగుతోంది. సో, దీనివల్ల అయితే జానీ మాస్టర్ 100% మళ్ళీ జైలుకెళ్ళే అవకాశం ఉంది. చూసారు కదా! దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి నాకు తెలియపరచండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.